సో రాజశ్రీ గారు మొత్తం ప్రిపరేషన్ అంతా బాగా మిక్స్ అయిపోయినట్టుంది కదా, మనం మిక్స్చర్ చేసింది మొత్తం ఒక దోశ పిండి మాదిరిగా తయారైంది. అవునండి. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేయాలండి? స్టవ్ వెలిగించి పెనం పెట్టి దోశ పిండి లాగా దోశలాగా చిన్న చిన్న దోశలాగా వేసుకోవాలండి. ఓకే అండి, మనం చేసేద్దామా? చేసేద్దాం. లైట్ గా పెనం వేడెక్కిన తర్వాత దాని మీద ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు కలిపిన బ్యాటర్ ని దోశలాగా వేసుకోవాలి. స్వీట్ దోశలండి మనకి స్పెషల్ అన్నమాట. చందమామ షేప్ లో రావాలా, రౌండ్ గా అప్రాక్సిమేట్లీ ట్రై చేస్తానండి నేను కూడా కొంచెం. ఎందుకంటే ఇంట్లో ఇప్పటికి దోశలు వేస్తుంటే అది డిఫరెంట్ దేశాల షేప్స్ వస్తా ఉంటాయి. అంటే ఇది బెల్లంతో కదా, కలర్ కూడా గోల్డ్ కలర్ లాగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అవునండి కదండి, అవునండి. కొంచెం కలర్ మారుతుంది బెల్లం. ఇది ఓన్లీ బెల్లంతోనే చేసుకుంటామా? షుగర్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు, కానీ బెల్లంతో చేస్తేనే బాగుంటుందండి. ఎంతైనా బెల్లం టేస్ట్ వేరు కదా, బెల్లం ట్రెడిషనల్ గా ఉంటుంది. అవునండి. ఓకే, సో ఇప్పుడు అది ఏంటి కొంచెం కుక్ అవ్వగానే మళ్ళీ వెనక్కి తిప్పాలండి. ఓకే, 2 sides దాన్ని లైట్ గా కాల్చుకోవాలి. సో చిన్న చిన్న ఎవరికి నచ్చినట్టు వాళ్ళనమాట. పెద్ద కావాలంటే పెద్ద సైజ్ అయితే మెత్తగా అయిపోతాయండి, చిన్న సైజ్ అయితేనే బాగుంటుంది, తిప్పడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, సరే రివర్స్ తిప్పి 2 sides కాల్చుకోవాలి. అవునండి. చూస్తున్నారు కదండి, వెరీ ఈజీ ప్రిపరేషన్. అన్ని ఇంగ్రీడియంట్స్ ని అలా మనకి ఈజీగా ఇంట్లో దొరికేవే ఉన్నాయి అన్ని. సో ఇంగ్రీడియంట్స్ అన్నిటిని తీసుకొని మనకి ఏవేవి చెప్పినారో వాటన్నిటిని బౌల్లో కలిపేసుకొని బాగా కలిసిన తర్వాత పెనం వేడి చేసుకున్న ఆ పెనం మీద లైట్ గా ఆయిల్ వేసి, ఆ ఆయిల్ కొంచెం హీట్ కాగానే దాని మీద కొంచెం పిండేసి దోశ పిండి లాగా అనమాట. మనకి నచ్చిన సైజ్ వరకు, చిన్న కావాలంటే చిన్నగా, పెద్ద కావాలంటే పెద్దగా, మనకి తినడానికి ఎలా పిల్లలు ఇంట్లో వాళ్ళు ఇష్టపడతారు అంటే మనం అలా చేసుకోవచ్చు. సో అది ఒక దోశ మాదిరిగా కాల్చుకోవాలి, అంతే. చందమామ రెడీ. ఓకే, వెరీ ఈజీ ప్రిపరేషన్. స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి, ఫ్రాగ్రెన్స్ కూడా చాలా. ఏంటంటే ఇలాచీ ఫ్లేవర్ వేసుకున్నాం కదా, అది అండ్ జాగరి బెల్లం రెండింటి స్మెల్ కలిపేసి చాలా హైలీ ఫ్లేవర్డ్. స్మెల్ చూస్తేనే ఎప్పుడు తింటామా అన్న ఎక్సైట్మెంట్ ఉంటుంది. థ్యాంక్ యూ మేడం. లైట్ గా దోశ కుక్ అయినట్టే కుక్ అవుతుంది కదా? అంతేనండి. కాదంటే ఇది ఈ రోజు స్పెషల్ అన్నమాట. సో ఇది దివాళీ స్పెషల్ అన్నమాట. అమావాస్య రోజు వస్తుంది కాబట్టి పౌర్ణమి లాగా చందమామ తింటాను అన్నమాట. వెరీ నైస్ అండి, చాలా బాగా చెప్పారు. అమావాస్య రోజు కాబట్టి పౌర్ణమి లాగా ఈవినింగ్ చందమామ, ఇదేమో డే టైం చందమామ అన్నమాట, మనం తినే చందమామ. సో లైట్ కలర్ వచ్చే వరకు దాన్ని కాల్చుకోవాలి, అంతే కదండి. ఆ తర్వాత దాన్ని తీసి హాట్ గా సర్వ్ చేసుకోవాలి. ఇది హాట్ గా తింటారా, కోల్డ్ గా తింటారా? ఎలా అయినా పర్లేదండి. కాదంటే ఎక్కువ మందంగా ఉంటే తొందరగా ఉడకదనమాట లోపల. కొంచెం పల్చగా వేసుకోవాలి. అండ్ అందులో పండగ స్పెషల్ కాబట్టి హాట్ డెజర్ట్స్ లో ఇది కూడా వన్ ఆఫ్ ద హాట్ డెజర్ట్. మనకి సాయంత్రం పూట చల్లని చందమామ వస్తే పగటి పూట మాత్రం వేడి చందమామ రెడీ తినేయడానికి. అది కూడా పండగ స్పెషల్ అట. సో దివాళీ స్పెషల్ కాబట్టి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. డే టైం చందమామని మీ ఇంట్లో అక్కడ చూపించండి. అందరూ చుక్కలు చూపిస్తారు, సూర్యుని చూపిస్తారు, మీరు చందమామని చూపిస్తున్నారండి. వెరీ గ్రేట్. అసలు అంటే కనపడింది కదా ఇవాళ, అందుకనేసి చందమామని చూపిస్తానండి. స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుందండి. సో ఇది మీ ఇంట్లో వాళ్ళందరికి ఇష్టమా ఈ స్వీట్? అందరికి ఇష్టమండి, ఎవరైనా ఇష్టపడతారండి, స్వీట్ గా ఉంటుంది కాబట్టి. సో ఎవ్రీ ఫెస్టివల్ కి చేస్తారా లేకపోతే ఓన్లీ దివాళీకి మాత్రమే? దివాళీ స్పెషల్, తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చండి, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి. ఫ్రీక్వెంట్ గా చేయమంటుంటారా మీ హస్బెండ్ కూడా? అట్లా ఏం లేదండి, ఎప్పుడంటే అప్పుడు. ఓకే, ఎప్పుడు చేయాలంటే అప్పుడు మీరు రెడీ. అవునండి, బికాజ్ చాలా ఈజీగా ఉంటుంది కదా ప్రిపరేషన్, పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. అవునండి. ఇంత ఈజీ ప్రిపరేషన్ డిషెస్ అయితే మనం కూడా ఇంట్లో యాక్చువల్లీ పండుగ అంటే చాలా హడావుడిగా ఫీల్ అయిపోతాం, ఎక్కువ డిషెస్ చేయాలి, ఎక్కువ డెజర్ట్స్ చేయాలి అని ఫీల్ అవుతాం. సో అన్ని చేయాలంటే కొంతమంది భయం వేసి అసలు ఏం చేయకుండా ఖాళీగా కూడా ఉంటారు. డోంట్ వరీ, వెరీ బ్యాటర్స్ తీసుకోండి, మంచిగా చందమామలు చేసుకోండి. హాట్ డెజర్ట్స్ ఆన్ ద టైమ్ ఆఫ్ ఫెస్టివల్ ఆర్ రెడీ ఫర్ యూ అండ్ హ్యావ్ ఎ హాట్ డెజర్ట్స్. సో ఇప్పుడు మనకి చందమామ రెడీగా ఉంది, అంతేనా అండి? లైట్ గా కుక్ అయిపోయింది కదా, ఇంకా దాన్ని హాట్ గా సర్వ్ చేసుకోవాలి. చూసారు కదండి, హాట్ చందమామలు అండ్ చందమామ డెజర్ట్ ఎంత ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. చూడండి, టేస్ట్ చేయండి మేడం. ఓకే, షూర్.
చాలా బాగుందండి. ఇలాచి ఫ్లేవర్ జాగరీ కాబట్టి చాలా బాగుంది. పట్టుకుంటే కూడా చాలా స్మూత్ గా ఉంది, లైక్ స్పాంజ్ లా ఉంది. చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. వెరీ నైస్. డెఫినెట్ గా అందరూ ట్రై చేయాలండి. మీకు ఇంకా ఇందులో కావాలంటే మీకు నచ్చిన ఫ్లేవర్స్ కూడా ఉంటాయి. సో మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ వేసుకొని కూడా దీన్ని చేసుకోవచ్చు. బట్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ మాత్రం మ్యాండేటరీ. సో వ్యూవర్స్, చందమామ లాంటి ఈ దోశలు తయారు చేయడానికి కావాల్సిన విధానం ఏంటో నేను మళ్ళీ మీకు ఒకసారి చెప్తాను. చందమామ దోశలు తయారు చేయ విధానం: ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ మైదా, 1/2 కప్ బెల్లం, 1 స్పూన్ గసగసాలు, సోమ్, ఇలాచి, మిరియాల పౌడర్, కొబ్బరి తురుము, సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. అందులో కొంచెం వాటర్ పోసి 3 నుంచి 4 నిమిషాల వరకు కలుపుకోవాలి. బాగా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని కాసేపు పక్కన పెట్టి స్టవ్ వెలిగించి పెనం పెట్టి లైట్గా హీట్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ పోసి ముందుగా కలుపుకున్న మిశ్రమాన్ని దోశల మాదిరిగా వేసుకొని లైట్ బ్రౌన్ వచ్చే వరకు కాల్చుకోవాలి. అంతే, మన హాట్ అండ్ స్వీట్ డెజర్ట్ చందమామ దోశలు రెడీ. ఓకే రాజశ్రీ గారు, మీరు ఇవాళ మా కోసం చాలా డిఫరెంట్ అండ్ స్పెషల్ ఐటమ్ ని చేసి చూపించారు. అండ్ మీ ఇంట్లో పూజ, మీరు మమ్మల్ని ఇన్వైట్ చేసిన పద్ధతి మాకు అన్ని చాలా బాగా నచ్చాయి. వన్స్ అగైన్ హ్యాపీ దివాళీ టు యూ. మీ ఇంట్లో వాళ్ళు అందరూ చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం ఈ దివాళీ నుంచి కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా వ్యూవర్స్, ఇవాళ దివాళీ స్పెషల్ కొత్త ఐటమ్ చందమామని. మీ అందరికి నచ్చింది కదా? రేపు కూడా మరికొన్ని కొత్త ఐటమ్స్ తోని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది మీ ఫేవరెట్ అరగంటలో వంట. Until then, take care. Bye bye. Once again, happy Diwali to all of you.